ఇందాక వాకింగ్ కోసం మాట్లాడారు. అంటే గుండె బాగుండాలంటే వాకింగ్ అనేది కంపల్సరీ అండి? చాలా కరెక్ట్ విషయం అండి ఇది. వాకింగ్ చేయటం వల్ల 2 లాభాలుంటాయి. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం, ఒకటి గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. రెండోది ఒకవేళ గుండె జబ్బు వస్తుంటే ముందే తెలుస్తుంది. హ్మ్. అంతే కదా! నడిస్తే వచ్చే సింప్టమ్స్ అవును. అన్నీ గుండె జబ్బని చెప్పాను. అసలు నడవకపోతే ఎట్ట తెలుస్తది? కరెక్టే. సో, అందుకని వాకింగ్ వల్ల 2 రకాలుగా లాభం. ఒకటి గుండె జబ్బు రాకుండా చేస్తుంది. రెండోది గుండె జబ్బు వస్తే ముందే మనకు తెలియజేస్తుంది. సో, యోగా కన్నా ప్రాచీనమైనది నడక. సో, అందుకని నడవడం అనేది చాలా ముఖ్యం. అందరూ చేయాల్సిన పనది. సో, డైలీ ఒక గంట మనది కాదనుకుని ఒక 6 కిలోమీటర్లు నడిస్తే రెగ్యులర్‌గా. సో, మనకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తగ్గుతుంది. బట్ ఒక 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత వాకింగ్‌తో పాటుగా ఇంకొక 2 మనం యాడ్ చేసుకోవాలి. ఒకటి మజిల్ బిల్డింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. కొంచెం ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత మజిల్ పోతూ ఉంటుంది. హ్మ్. సో, దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయాలి. దాంతో పాటుగా యోగా లాగా బ్యాలెన్సింగ్ కూడా ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. సో, ఎందుకంటే ఒక ఏజ్ పెరిగేటప్పటికి మనకి బ్యాలెన్స్‌లో ప్రాబ్లమ్ రావటం వల్ల పడిపోతే గనక తుంటి ఫ్రాక్చర్స్ రావటం అనేది కామన్‌గా జరుగుతుంది. అవును. సో, అందుకని మజిల్ మెయింటైన్ చేసుకుంటా, బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటా, మనం కార్డియాక్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటే, ఆ 3 ఎక్సర్‌సైజెస్ మనం సమపాళ్లలో చేసుకోగలిగామంటే, మనం హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తక్కువ ఉండడంతో పాటుగా, మిగతాయి కూడా మనం కాన్సంట్రేట్ చేయగలుగుతాం. డాక్టర్ ఇంకోటి రివర్స్ వెనక్కి నడిస్తే ఆ బ్యాలెన్సింగు లేకపోతే మిగతాదంతా బావుంటదని చాలా చోట్ల నేను చదివాను. కరెక్టేనండి అది? అవునండి. ఈ మధ్య నేను ఒక వీడియో కూడా పెట్టాను దానిపైన. ఆ! నేను దాన్ని ముందు మాకు ఒక పేషెంట్ ఉండేవాళ్ళు నాకు. ఆర్ఆర్ అంటానాయన. సో, ఆయన గల్ఫ్ కంట్రీస్‌లో వర్క్ చేసి చాలా కాలం వచ్చారు ఇండియాకి. ఆయన ఒకసారి నాకు ప్రతి సంవత్సరం వచ్చి చెక్ చేయించుకున్నాడు. వైజాగ్ అయినా కూడా నా దగ్గరికొచ్చి నేనంటే బాగా అభిమానం. నా దగ్గరికొచ్చి ఆయనే చెకప్ చేయించుకున్నాడు. ఆయన ఎంతో కాలం నేను చూసిన తర్వాత ఒకసారి టీఎంటీ కొంచెం పాజిటివ్ ఉంది. ఒకసారి యాంజియోగ్రామ్ చేద్దామనండి అని. అప్పటి నుంచి నాకు ఫస్ట్ నుంచి ఆయన చెప్తా ఉండేవాడు. నాకు ఒక అలవాటుంది డాక్టర్ గారు. నేను వెనక్కి నడుస్తాను. నేను చాలా ఫాస్ట్‌గా నడవగలను. వెనక్కి మీరు రివర్స్‌లో. మీరు ముందుకు ఎంత నడవగలరో నేను వెనక్కి అంత ఫాస్ట్‌గా నడవగలనని చెప్పేవాడు. సో, ఆయనకి టీఎంటీ పాజిటివ్ ఉందని ఒక్కసారి యాంజియోగ్రామ్ చేసి చూద్దాం. ఏదో కొంచెం పెయిన్ అంటున్నారు గదా! అని చెప్పి ఒకసారి యాంజియోగ్రామ్ చేస్తే, నార్మల్‌గా ఉండాల్సిన వాళ్ళ రక్తనాళాల కన్నా కూడా బాగున్నాయి ఆయన రక్తనాళాలు, గుండె రక్తనాళాలు. ఓహ్! కాకపోతే అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి వెనక్కి నడిస్తే నిజంగా మంచిదేనా? ఇదేమన్నా ఈ రకంగా ఎవరన్నా పరిశోధన చేసున్నారా అని. సో, అది మొత్తం లిటరేచర్ తిరగేస్తే హ్మ్. ఖచ్చితంగా వెనక్కి తిరిగి నడవటం వలన లాభాలున్నాయి. కార్డియో హ్మ్. రెస్పిరేటరీ లాభాలున్నాయి. అదేవిధంగా మన బ్యాలెన్స్ పెరుగుతుంది. మన మైండ్ కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది అని అనేక మంచి విషయాలు తెలిసినాయి. ఓకే. థాంక్ యూ ఆర్ఆర్ గారు అని చెప్పి ఆ తర్వాత నేను కాకపోతే ఒక్క మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే వెనక్కి నడిచేటప్పుడు పడిపోతే మాత్రం ప్రమాదం. అవును. సో, అది జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు తీసుకొని వెనక్కి నడవగలిగితే మాత్రం నిజంగా జెన్యూన్‌గా వాళ్ళ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ గుండెకి కూడా మంచిదే.